ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు కబడ్డీ ఆడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. Honorable Sports Minister is Kabaddi King. Srihari garu Kabaddi King అని ప్రూవ్ చేసుకున్నారు. గౌరవ శాసనసభ్యులకు తెలియజేయనదేమనగా ఈ పోటీలు రేపు కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్ళీ పోటీలు ఉన్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తో పాటు ఇతర క్రీడాంశాలు ఉంటాయి. క్రీడా శాఖ అధికారులు శాసనసభ సచివాలయంతో మీకు సమన్వయం చేసి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం. మహిళా శాసనసభ్యులు వేదిక మీద అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద హాజరైన గెస్ట్లు, డిగ్నిటరీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. హైదరాబాద్ స్టూడెంట్స్ యూత్ చూసారు కదా, కేవలం రూల్స్ సెట్ చేయడం కాదు, వి లీడ్ బై ఎగ్జాంపుల్. ఇద్దరే ఉన్నారు, మొగోళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మహిళా శాసన సభ్యులకు జరిగిన క్రీడోత్సవాల్లో లెమన్ అండ్ స్పూన్లో కొండా సురేఖ గారు మొదటి స్థానంలో, యశస్విని గారు 2వ స్థానంలో, 3వ స్థానంలో ఈ పోటీల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు గారు ఆల్రైట్, ఇది వరకు చాలా హైలైట్స్ చూసాము. ఇప్పుడు ఇంకొక హైలైట్, అంతకు మించి ఇంకొక హైలైట్ చూడడానికి రెడీగా ఉన్నాము. కానీ అంతకన్నా ముందు it is important we recognize the vision of Honorable Chief Minister in bringing the sports spirit not only to the athletes of the state యొక్క athletes కే కాదు, కానీ legislative council and assembly members కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా టీమ్ వర్క్ అండ్ camaraderie యూనిటీ పెంచినందుకు రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరపున ఈ ఫైర్ వర్క్ ద్వారా ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. అందరి కళ్ళు స్టేడియం వైపు. we are beginning the most amazing fireworks now. All eyes towards the fireworks. గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు రేపు వాలీబాల్, షాట్ పుట్, జావలిన్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ రేపు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క శాసనసభ్యులు రావాల్సిందిగా కోరుతారు. ఎవరైతే చూస్తున్నారో అందరినీ కూడా గట్టిగా చప్పట్లు. ఈ స్పోర్ట్స్ స్పిరిట్, మనం ఏదైతే క్రీడా స్ఫూర్తిని ఇప్పుడు వీక్షించామో, థ్యాంక్ యూ వెరీ మచ్.